thumbnail లో చూసారు కదా, ఈ వీడియోలో ఎన్పిసిఐ వెబ్సైట్లో మీ మొబైల్ నుంచే మీరు ఆధార్ అనేది లింక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవచ్చో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ఇంకా ఎన్పిసిఐలో ఆధార్ అనేది లింక్ చేయలేదో, ఒకవేళ లింక్ అయ్యింది యాక్టివ్ లేకుండా ఉంటుంది కదా, వాళ్ళకి ఏ విధంగా చేసుకోవాలో స్టెప్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ స్టెప్స్ని చూస్తూ మీ ఫోన్లోనే మీరు ఎన్పిసిని లింక్ చేసుకోండి. సో ఇది ఎందుకు ఎన్పిసిలో ఆధార్ లింకింగ్ అవ్వాలంటే, మీకు ఏ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా అయినా సరే అమౌంట్ పడాలంటే ఖచ్చితంగా ఎన్పిసిలో ఆధార్ అనేది లింక్ అవ్వాలి. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారు, మీ బ్యాంక్ నెంబర్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్ నెంబర్కి ఆధార్కి సీడింగ్ చేస్తారు, లింక్ చేస్తారు. ఆ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్లో మాత్రమే అమౌంట్ అనేది పడుతుంది. దానికోసం గవర్నమెంట్కి మీకు ఒక 5 బ్యాంకుల అకౌంట్లో ఉన్నాయి. అకౌంట్ అంటే మీకు 5 బ్యాంకులు ఉన్నాయండి. గవర్నమెంట్ ఏ బ్యాంకులో మీకు అమౌంట్ వేయాలి అనేదే ఈ ఎన్పిసిలో నాకు ఈ బ్యాంకులో అమౌంట్ పడాలని చెప్పి మీరు ఎన్పిసిలో లింక్ చేసుకుంటారు. ఆ బ్యాంకులో మాత్రమే అమౌంట్ పడుతుంది. అందుకే చాలా మందికి ఇది తెలియదు. ఇంకా ఎన్పిసి అంటే ఏంటి, మీ బ్యాంకులో ఆధారు ఇవి లింక్ అయి ఉంటాయి కదా, దానికి దీనికి సంబంధం కాదు. మీరు ఖచ్చితంగా ఎన్పిసిలో మళ్ళీ లింక్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలి, దాని స్టేటస్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే చివరి దాకా చూడండి. అలాగే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. పక్కన హైప్ బటన్ ఉంటుంది, పాయింట్స్ అయితే ఇవ్వండి. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇలాగా ఎన్పిసిఐ ఆధార్ లింక్ అని ఉంది కదా, ఈ విధంగా టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇలాగా కస్టమర్స్ అని కనిపిస్తుంది ఇక్కడ మీకు. సో ఈ కస్టమర్స్ పైన ట్యాప్ చేయండి. చేసి ఇక్కడ ఆధార్ సీడింగ్ స్టాటస్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అన్నమాట. సో దీనిపైన క్లిక్ చేయండి. మనం ప్రజెంట్ ఆధార్ని ఏ విధంగా సీడింగ్ చేయాలి, లింక్ లేకపోతే ఏ విధంగా లింక్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఆధార్ సీడింగ్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత సీడింగ్ పైన సెలెక్ట్ చేసుకోండి. బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బ్యాంక్ అనేది. సో నేను స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది ఫస్ట్ ఆప్షన్ కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. తర్వాత మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద కొన్ని నెంబర్స్ ఉంటాయి, ఇవైతే ఎంటర్ చేయండి యాజ్ ఇట్ ఈజీగా. సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అగ్రీ అండ్ కంటిన్యూ వస్తుంది సబ్మిట్ తర్వాత. దీనిపైన అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఏదైతే మీ ఆధార్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కదా, దానికైతే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ. తర్వాత మీరు కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ యువర్ ఆధార్ నెంబర్ ఈజ్ కరెంట్లీ మ్యాప్డ్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. సో ఆల్రెడీ మ్యాప్ అయింది, నేను మళ్ళీ మ్యాప్ చేస్తున్నా మీకోసం. అంటే ఇక్కడ వీడియో చూపించాలి కాబట్టి కంటిన్యూ పైన క్లిక్ చేస్తా, ఏమొస్తుంది చూడండి. యువర్ ఆధార్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ మ్యాప్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వన్ సీడింగ్ అయిన తర్వాత ఇక్కడ స్టాటస్ ఉంది చూడండి, ఈ స్టాటస్ అనేది చెక్ చేసుకోవాలి. ఆధార్ మ్యాప్డ్ స్టాటస్ ఉంది కదా, సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఇక్కడ మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో లింక్ అయింది. మ్యాండేట్ ఫ్లాగ్ అనేది ఖచ్చితంగా ఇది వై ఉంటేనే మీకు యాక్టివ్లో ఉన్నట్టు. మ్యాండేట్ ఫ్లాగ్ అనేది వై ఉండాలి. ఎవరికైతే ఆల్రెడీ లింక్ అయిందో మీరు ఏం చేయాలంటే స్టాటస్ చెక్ చేసుకోండి. ఆధార్ మ్యాపింగ్ స్టాటస్ ఉందో ఫస్ట్ అది చెక్ చేసుకోండి. దాంట్లో లేకపోతే మాత్రం ఫ్రెష్గా షీడింగ్ అనేది చేసుకోండి. ఇది వై